ఫ్రెండ్స్, నా పేరు ఫయాజ్. ఈరోజు నేను మీకు ఒక ఫోటో కానీ లేకపోతే ఒక స్కాన్ చేసిన ఇమేజ్ సైజ్ని ఎలా తగ్గించుకుంటామో చూపిస్తాను. సో జనరల్గా మనం ఆన్లైన్లో ఏమైనా అప్లై చేస్తున్నాం అనుకోండి, డిఫరెంట్ అప్లికేషన్ అప్లై చేస్తుంటాం. అప్పుడు మన ఫొటోస్ లేకుంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో మనం స్కాన్ చేసిన ఫొటోస్ కానీ లేదంటే సర్టిఫికేట్స్ కానీ సైజ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఆన్లైన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిన సైజ్ తక్కువ ఉంటుంది. దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేద్దాం? సో దానికోసం మనం యూజ్ చేయాల్సిన సాఫ్ట్వేర్ వచ్చి పెయింట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో తీసుకున్నాము. సో ఫోటో ప్రాపర్టీస్ చూద్దామండి. సో ఫోటో ప్రాపర్టీస్ 24.3 KB సైజ్ అది. సో .jpg ఫైల్ టైప్. సో ఈ ఫోటోని మనం దాని సైజ్ తగ్గించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలా అనుకున్నాం. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనిపైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అని పోయి దెన్ పెయింట్ అని క్లిక్ చేస్తాం. సో వన్స్ పెయింట్ మన అందరికీ తెలుసు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనైనా పెయింట్ ఫ్రీగా వస్తుంది. సో ఇక్కడ ఫోటో వచ్చిందండి. సో దాన్ని ఇప్పుడు మనం కంప్రెస్ చేయాలి, అంటే సైజ్ తగ్గించుకోవాలా, బట్ క్వాలిటీ ఎక్కడ మారకూడదు. దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రీసైజ్ అని ఉంటుందండి. సో హోమ్లో రీసైజ్ అని ఉంటుంది. రీసైజ్ అయిపోతాం. సో దాన్ని జస్ట్ మనకు కావాల్సిన కెపాసిటీ ఎంతో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ తగ్గించుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 అని టైప్ 50 అని టైప్ చేస్తాను, అంటే 50 హారిజాంటల్ వర్టికల్. సో పైన హారిజాంటల్ 50 చేస్తే వర్టికల్ ఆటోమేటిక్గా 50 అయిపోద్ది. సో ఓకే చేస్తాను. ఓకే చేస్తే మీరు గమనించారో లేదో ఇక్కడ సైజ్ తగ్గిపోయింది. సో దాన్ని మళ్ళీ నేను సేవ్ యాజ్ పెట్టి సేవ్ చేస్తున్నాను. జేపీజీ ఫార్మాట్లోనే సేవ్ చేస్తాను, అంటే ఫోటో ఇమేజ్ ఫార్మాట్లోనే సేవ్ చేస్తాను. సో సేవ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం డెస్క్టాప్లో సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తాను. సో సేవ్ చేసినప్పుడు ఇక్కడ డూ యూ వాంట్ టు రీప్లేస్ ఇట్ ఆర్ నాట్ అనేది అడుగుద్దండి. ఎస్ అని టైప్ చేస్తాను. సో వన్స్ ఎస్ అని టైప్ చేయగానే ఇక్కడ సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ప్రాపర్టీస్ పోయామనుకోండి. సో ఇందాక మనం ఇక్కడ సైజ్ 24 పాయింట్ సంథింగ్ ఏదో చూసాము, ఇప్పుడు 16.7 అని వచ్చింది. సో దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది, సైజు ఈజీగా కంప్రెస్ చేసుకోవచ్చు. వితిన్ 1 మినిట్లో కంప్రెస్ చేసుకోవచ్చు. అది ఫోటో అయినా లేదంటే ఇమేజ్ అయినా సైజ్ని ఈజీగా కంప్రెస్ చేసుకోవచ్చు. If you like these videos, please like and subscribe these videos for latest updates, and please share these videos with your friends by using Facebook and Twitter.